అందరికీ రామరామ్, అందరికీ అయితే విష్ హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరంలో అయితే మేము టెంపుల్కి అయితే వచ్చేసినాము. శ్రీశైలంలో అయితే టెంపుల్ ఉన్నది. సో మొత్తం వాటర్ మధ్యలో అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే రోజు అయితే వచ్చినాము. సో జనవరి 1. సో ఈసారి కూడా ఇక్కడ నుంచే మొదలు పెడదామని అయితే సో టెంపుల్ దగ్గర అయితే వచ్చేసినాం. సో ఇగో మొత్తం చుట్టూ అయితే వాటర్ ఉంటుంది. వాటర్ మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది. టెంపుల్ సో లోపల పోయి అయితే దర్శనం అయితే చేసుకుందాం గాయస్. సో కొత్తగా అయితే మంచిగా వైపు పెట్టి అయితే వెళ్దాము. సో ఈ సంవత్సరం కూడా మనకు అన్నీ మంచిగా కావాలండి అయితే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము. సో లోపల వెళ్ళి ఇంకా విషయాలు అయితే మాట్లాడదాం. కార్తీక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి 6 మకాలు ఉన్నాయి. ఉన్నాయా? దానికోసం ఆడలకు సంవత్సరాలకు ఒక్కటే రోజు ఛాన్స్ లోపల పూడు. ఏ రోజు? కార్తీక్ పున్నం నాడు, కార్తీక్ నెలలో కార్తీక్ పున్నం నాడు ఒకటే రోజు పోవాలి ఆ టెంపుల్లో. ఇది దాని మీద బట్ట. ఇప్పుడు ఇది నవ్వుదాన్ని. శ్రీశైలంలో ఉన్న ఈ టెంపుల్ మల్లికార్జున టెంపుల్ స్టోరీ ఏంటంటే, ఈ ఊర్లో పిట్టవ నిమ్మవ అని ఇద్దరు దంపతులు అయితే ఉండే. ఈ ఇద్దరికి అయితే సంతానం అయితే లేకుండే. ఆ ఊర్లో అయితే ఒక బాలుడు అయితే పశువులు అయితే కాపరిలాగా అయితే వాళ్ళ దగ్గర అయితే వచ్చిండు. నేను అన్నదాన్ని ఈ రోజు అయితే మీతోనే ఉంటానని అన్నారు ఆ బాలుడు అయితే. ఆ బాలుడికి అయితే మల్లన అని అయితే పేరు పెట్టిండ్రు. ఒకరోజు శ్రీశైలంలో అయితే చెరువు తవ్వదామని అయితే ప్రజలు అయితే అందరు అయితే అనుకుంటారు. కానీ ఆ ఊర్లకు అంత సొమ్మత అయితే లేదు. సో అప్పుడైతే ఈ బాలుడు అయితే తర్వాత అక్కడ ఉన్న బాలుడు అదే మల్లన్న అయితే నేను ఒక్కడిని చెరువు కట్టుతా అని అయితే మాటిస్తాడు. తర్వాత నెక్స్ట్ డే అయితే చెరువు కట్టేస్తా. కానీ అతను అయితే అదృష్టం అవుతుంది. ఆ ప్లేస్ లో అయితే లింగం అయితే బయటపడుతుంది. తనని పోషించిన దంపతులు కళలోకి వచ్చి అయితే నేను చెరువు కట్టిన కదా, నా కోసం మీరు అయితే టెంపుల్ ని గుడి కట్టామని ఇది చెప్తారట. అప్పుడు కోరిక ఉంటే కోరికని మనం లోపల అనుకొని సో ఇది అయితే మరి అవుతుందా కాదా అని పైకి పట్టుకుంటే తిరుగుతుందా? తిరుగుతుంది ఖచ్చితంగా. అవునా? ఎక్కడ మీది? మర్లపల్లి. మర్లపల్లి నుంచి వచ్చాను. మందిరమల్ నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తారా? న్యూ ఇయర్కి వస్తా. నేను కూడా లాస్ట్ ఇయర్ వచ్చిన. మేము కూడా వచ్చినాము. అవునా? ఎప్పుడు ఏ టైం వచ్చిన మీరు లాస్ట్ ఇయర్? 11:30 అప్పుడు మస్తు మంది ఉండే ఫుల్ పబ్లిక్. భోజనం మేము కూడా భోజనం చేసి వెళ్ళినాం. దర్శనం అయితే మంచిగా అయితే అయిపోయింది. సో తక్కువ మంది ఉండే. ఇప్పుడు అదే టైం అయితే 3 అయింది. సో బాగా మంది అయితే లేకుండే. చూద్దాము. అయితే లింగం ఉన్నది. సో మన మనసులో మనము కోరికలు మన తీరాయా మన మనసులో అనుకొని అయితే ఇక్కడ చేయి పెడితే సో ఇట్లా అయితే రొటేట్ అయితే అవుతుందట. సో మనం కూడా ఒకసారి పెట్టి అయితే చూద్దాము. సో మన కోరిక అవుతుందా లేదా. సో మనసులో అయితే కోరుకుంటున్నా. సో గాయస్ శ్రీశైలంలో అయితే లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన. సో ఈ రోజు కూడా అయితే వచ్చిన. సో చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. మంచి టెంపుల్. సో ఇట్లాంటి విగ్రహాలు అయితే మంచిగా అయితే కనిపిస్తుంటాయి మనకు. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో మీరు కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే మంచిగా అయితే ప్లాన్ తీసుకోండి. సూపర్ అయితే ఉంటుంది. సో ఇగో ఓకేనా? సో మీరు కూడా నెక్స్ట్ ఎప్పుడైనా అయితే ప్లాన్ చేసుకోండి. సో నేను కార్తీక్ అయితే వచ్చినాము. మన నిర్మల్ నుండి అయితే 62 కిలోమీటర్స్ అయితే పడ్డది. మన లింగం మహానంది లోపల గర్భగుడి అయితే ఉన్నది. ఈరోజు వీడియో అయితే చిన్నగా అయితే ఉన్నది. సో మన 365 డేస్ అయితే ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం. ఈరోజు అయితే ప్రతి డేస్ అయితే మన వీడియోస్ అయితే వస్తాయి. సో మనం సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచుకోండి. సో ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ బ్లాగ్స్ ఉంటా. టాటా, బాయ్ బాయ్.